డిసెంబర్ 6 చోట్ల ఉగ్రదాడులు 5 దశల్లో టాస్క్ ఇది ఉగ్ర డాక్టర్ల ప్లాన్. ఢిల్లీ పేలుడు కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారులు సంచలన విషయాలను రాబట్టారు. డిసెంబర్ 6న దేశ రాజధానిలో 6 చోట్ల పేలుళ్లకు కుట్ర చేసినట్టు తేల్చారు. బాబ్రీ మస్జిద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఉగ్రదాడులు జరపాలని నిర్ణయించుకున్నట్టు నిర్ధారించారు. అందుకే డిసెంబర్ 6ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు దర్యాప్తు అధికారులు. ఈ 5 దశల ప్రణాళికను ఆగస్టులోనే పూర్తి చేసి దాడులు నిర్వహించాలని భావించారట. కానీ కార్యాచరణ ఆలస్యం కావడంతో కొత్త తేదీని ఎంచుకున్నారని చెబుతున్నారు దర్యాప్తు అధికారులు. డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం కావడంతో అదే రోజు పేలుడుకు ప్లాన్ చేసుకున్నట్టు చెబుతున్నారు దర్యాప్తు అధికారులు. ఢిల్లీ ఉగ్రదాడిలో సస్పెన్స్ వీడింది. ఉగ్రదాడికి పాల్పడింది ఉమర్ నబీనే అని తేలింది. కారులో లభించిన శరీర భాగాలతో అతడి కుటుంబ సభ్యుల DNA మ్యాచ్ అయింది. పుల్వామాలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ DNA శాంపిల్స్ తీసుకున్నారు. 100% శాంపిల్స్ ఇతనితో మ్యాచ్ అయ్యాయి. ఈ నెల 9 నుంచి ఉమర్ నబీ మిస్సింగ్ అయ్యాడు. ఫరీదాబాద్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉమర్ నబీ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. హర్యానాలోని దౌజ్ గ్రామంలో తలదాచుకున్నాడు. తన 5 ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళాడు. ఎర్రకోటకు వెళ్లే ముందు తబ్లిగీ జమాత్ నిర్వహిస్తున్న మసీద్ను సందర్శించాడు. మధ్యాహ్నం 2:30కు వెళ్లిన అతడు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మసీద్లోనే గడిపాడు. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి వెళ్ళాడు. దాదాపు 3:30 గంటల పాటు పార్క్ చేసి కారులోనే ఉన్నాడు. ఆ కారును ఉగ్రదాడికి సరిగ్గా 11 రోజుల ముందే కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు.